హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఏంటి అట్ట డబ్బులు అన్నీ ముడిపెట్టుకొని కూర్చుందని చూస్తురా? అయితే నేనైతే మన ఇంట్లో కొన్ని అవసరం ఉన్నాయి, అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టుకున్నా. అట్లా ఇంకా కొన్ని రాలే, కొన్ని వచ్చినాయి అయితే నేను చూస్తున్నా. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. మీకేమన్నా యూజ్ అయితే మీరు కూడా తెప్పించుకుంటారు కదా. ఆడవాళ్ళకి ఎట్లుంటుంది చూద్దాం ఏమేమి వచ్చినాయో. ఇది ఆయిల్ బాటిల్స్, ఇది గ్లాసీ కదా, ఇట్లా మంచిగా ప్యాకింగ్ అయితే మంచిగా చేసి ఇచ్చారు. ఇదైతే 2 తెప్పించుకున్నాను నేను. ఇలా అయితే ఈ బాటిల్స్ నేను ఇట్లా ఇవి తెప్పించుకున్నాను. అయితే మన నూనె క్యాన్లకి వెళ్ళి ఇట్లా పోస్తుంటే ఊకి చేయితో ఇట్లా ఆయిల్ దాని పొంటి డబ్బా పొంటి కారుడు చేసుడు అట్లాంటివి అనిపిస్తున్నాయి. ఇవి జర మన ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి ఇవి తెప్పించుకున్నా. చేతికి మంచిగా కంఫర్ట్గా ఉన్నాయి. చూద్దాం ఆ మూల మనకి ఏమంటారు కిచెన్ కార్నర్ ప్లేస్ పెట్టుకుందామని చెప్పేసి ఇదైతే తెప్పించుకున్నా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఇదేమున్నాయిరా. ఓపెన్ చేస్తేనే కానీ ఏమేమి వచ్చినాయో తెలియదు కదా. అది ఉంది అన్నది. చెల్లె నెయిల్ పాలిష్ పెట్టిందా? అది ఏంటిదిరా? ఇది 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 రేటు కూడా చెప్పాలంటారేమో. ఇగో ఇది ఇంకొకటి ఏంటంటే ఇది సింక్ ఆర్గనైజర్ అండి. ఇది మన సింక్ దగ్గర మన ఏమంటారు లిక్విడ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ వాష్ మళ్ళీ విమ్ లిక్విడ్ అలాంటివి పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇదైతే తెప్పించినాను. అయితే ఇది ఎట్లా అంటే ఇగో ఇట్లా వాటర్ పడితే ఇట్లా ఇట్లా ఇట్లుంటాయి అన్నట్టు. ఇగో ఇది మళ్ళీ మనము మనకు కిచెన్లో బండ ఉంటుంది కదా, అది ఆ బండకు స్క్రూ కొడితే మళ్ళీ బండ క్రాక్ వచ్చి అలాంటి ఇబ్బంది లేకుండేది మనం అతికేసుకునేది అన్నట్టు. ఇట్లా గోడకి అతికేసుకొని ఇది హ్యాండ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా వాటర్ పడితే కింద ఇట్లా ఇట్లా ఇట్లుంటుంది అన్నట్టు. ఇట్లా పెట్టుకుంటే ఇట్లా మన లిక్విడ్ వాటర్స్ వాడితే ఇట్లా తీసేసుకోవడానికి కింద పడకుండా మరకలు కాకుండా ఉంటుందని ఇది ఒకటి మాత్రం. సింబా ఇది తెప్పించిన ఒకటి. రారా ఇదేమిటో కొన్ని మా సిరి కూడా ఏవేవో తెప్పించినట్టుంది. ఏమిటిరా? నేనే తెప్పించిన సిరి అని చెప్పి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇవి నేను శారీస్ గురించి పట్టు చీరల గురించి ప్యాకింగ్ చేసుకుందామని చెప్పేసి ఇవి తెప్పించినండి. ఇట్లా మన కబోర్డ్లో పెడితే డస్ట్ వాడుతుంది కదా, అట్లా వాడకుండా ఉండడానికి ఇట్లా శారీ ప్యాకింగ్ ఇట్లా చేసి పట్టు చీర ఇట్లా ప్యాకింగ్ చేస్తే ఇట్లా కవర్ మన ఏ కలర్ ఉంది అని తెలవడానికి కూడా ఏ చీర ఎండ్లు ఉందని తెలవడానికి చిన్న మెష్ యాడ్ చేసిరు దీనికి. ఈ కవర్లు తెప్పించుకున్నాం ఇవి పట్టు చీరల కోసం. నెక్స్ట్ ఇది పెద్ద బాక్స్.
ఇవి గ్లాస్ బాటిల్స్, ఇవి కూడా గ్లాస్ బాటిల్స్ కాబట్టి వీటి ట్యాబ్ నువ్వు తీయక నాన్న, అది ఇబ్బంది అవుతుంది. ఇవి ఎందుకంటే మనకు మనం ఏది పోసినా ఇప్పుడు స్టీల్ డబ్బాలల్లో కొన్ని కనబడాయి కదా, ఎండ్లో ఏముందో తెలియకుండా ఉంటుంది కదా. నేను ప్లాస్టిక్ అయితే నేను వాడలేదండి అసలు ఇంతవరకు. నేను అందరూ టప్పర్ వేర్ అలాంటివి తెప్పించారు కానీ నేను ప్లాస్టిక్ బాక్సులు ఎప్పుడు అప్పుడు స్టీల్ తెచ్చుకున్నా, కొన్ని గ్లాస్ వాడినా. మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని కావాలని చెప్పేసి ఇవి 1 కేజీ పట్టేటట్టు ఇవి ఒక 6 ఆర్డర్ పెట్టుకున్నాం. ఇట్లా మనకు ఏది పోసినా కానీ మంచిగా కనబడతాయి అన్నట్టు. చూద్దాం. ఇవి 6 అయితే తెప్పించిన, మంచిగా అనిపిస్తాయి. ఇంకా చిన్న సైజు కూడా ఉన్నాయి ఇంట్లో, నేను ఆన్లైన్లో చూసిన. ఇవి జర కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం, కాకపోతే హెల్త్ వైజ్గా చూస్తే ప్లాస్టిక్ వాడొద్దు అంటారు కదా, అందుకని నేను ప్లాస్టిక్ అయితే వాడతలేను. ఒక ఫ్రిడ్జ్లకే అంత ముందుకు దేనికో ఉన్నాయి పాతవి, అవే ఉన్నాయి కానీ ప్లాస్టిక్ దాదాపుగా బయట వాడతలేను. అవి తీసిపెట్టు. నెక్స్ట్ ఈ డిష్ వాషర్ డిటర్జెంట్ అండి. ఇది 2 కేజీలు తెప్పించిన. సాల్ట్ ఉంది ఇంట్లో, అది ఉన్నది కానీ ఇది లేదని తెప్పించిన. అవి కూడా తీసిపెట్టు, అవసరం నాకు. ఇదేమిటో నెక్స్ట్ ఇది మన వాషింగ్ మిషన్ది పౌడర్, క్లీనింగ్ పౌడర్, డ్రమ్ క్లీన్ పౌడర్ అని చెప్పేసి అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అదే డ్రమ్ క్లీనర్దిరా, వాషింగ్ మిషన్ది చెప్పిన. వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ది. డ్రమ్ క్లీన్ కావడానికి నాన్న మనము వాషింగ్ మిషన్లో బట్టలు విన్నప్పుడు అందులో ఏదైనా మురికి డ్రమ్ము జిడ్డు పట్టినట్టు అవుతుంది అన్నట్టు. సో 1 మంత్కి ఒకసారి అట్లా మన బట్టలు వేసేదాన్ని బట్టి 1 మంత్కి ఒకసారి ఈ పౌడర్ వేసి డ్రమ్ క్లీన్ ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. అది పెట్టేస్తే ఏంటంటే డ్రమ్ క్లీన్గా అవుతుంది, ఆ మురికి అంతా వెళ్ళిపోతుంది, మన బట్టలకు పట్టకుండా ఉంటుంది. లేకపోతే మనం ఇది క్లీన్ చేసుకోకపోతే మనము బట్టలు అంతా మురికి అనిపిస్తుంది. కొన్ని రోజులకి అయ్యే మురికి పోతలేవేందా అనుకుంటాం మనం. ఇగో ఇలాంటి మధ్యలో వేసి క్లీన్ చేసుకోవాలి డ్రమ్ అయితే. నెక్స్ట్ ఇవి మాత్రం ఇక్కడ హోమ్ సెంటర్లో తీసుకున్నాండి. ఇది అమెజాన్లో తెప్పియలేదు, నేను హోమ్ సెంటర్లో తీసుకున్నా. ఇదేంటిది హ్యాండ్ వాష్ గురించి ఇది సెరామిక్ ఇది తెప్పించుకున్నా. ఇందులో ఒకటి ఇది బ్రష్లు వేసుకోవడానికి, ఇది ఒక సోప్ పెట్టుకోవడానికి అని ఇవి 3 ఇచ్చారు. అది చెప్దామా నాన్న. ఇది 700 చిల్లర పడ్డదండి. ఇవి నెక్స్ట్ ఇంకొకటి ఈ బుట్టలు చూసుకోండి, యాంటిక్ పీసులు అని చెప్పాలి. వీటిని ఎంత బాగున్నాయి చూడండి. మీకు మన ఉగాది భక్ష్యాలు చేసి పెట్టిన ఇందులో గుర్తుందో లేదు, ఉగాది భక్ష్యాలు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇందులో పెట్టిన. ఇవి ఎక్కడ తెచ్చిన అంటే డార్జిలింగ్ పోయినప్పుడు తీసుకొచ్చిన. డార్జిలింగ్లో ఏమంటారు, ఆడలకు ఏడి పోయినా ఒక పిచ్చి ఉంటుందని అంటారు చూడు, వుడ్ వస్తువులు అలాంటివి ఏది ఉన్నా కానీ మనకు కన్ను ఎడబోతుంది, వాటి మీదనే పోతుంది కదా. ఇక మా వాళ్ళు అంటారు ఎందుకు గవ్వి గీంచని మోసుకోపోతావా అన్నారు. అయినా కానీ మనం ఊరుకోం కదా. ఇదొక ట్రే ఒకటి, ఇదొకటి. ఇవి ఎంత పడ్డాయి మాకు అక్కడ అంటే ఇంచుమించు 750, అవి 750 అట్లా పడ్డది ఒక్కొక్కటి. ఇది ఇంకొకటి నేను బావి దగ్గర మన టమాటా పండ్లు అవి తెంపుతున్న బాస్కెట్ ఒకటి ఉంటుంది, మీకు చెప్పిన ఇదివరకు. అది మాత్రం 350 పడ్డది, ఇవి 750 పడ్డాయి. ఇది డార్జిలింగ్లో తీసుకొచ్చినాం. ఓకేనా. ఇగో ఇవి అమెజాన్లో తెప్పించుకోనండి. నాకు ఏమంటారు రాగానే చూడంగానే ఊకోబుద్ది కాక అప్పుడే కడిగినా నింపేసుకున్నా. వీటి అన్నిటికంటే ముందు ఇవి వచ్చినాయి అన్నట్టు. అయితే వీటికి వుడ్ క్యాప్స్ వచ్చినాయి. ఇట్లా వైట్ వాచర్ వచ్చింది, ఏరు పోకుండా ఉండడానికి ఇట్లా మంచి గ్రిప్ ఉంటుంది మళ్ళీ మూత. ఇవి ఒక 6 తెప్పించుకున్నాను నేను.
చూసిరా, ఇందులో సైజులు ఉన్నాయండి. ఇందులో కూడా ఇందులో పెద్ద సైజు ఉంది, ఇంకా చిన్న సైజు ఉంది. ఇందులో ఇది నేను మిడిల్ సైజ్ తెప్పించుకున్నాను. మిడిల్స్ కూడా తెప్పించుకున్నా. ఇది ఐక్యా నుంచి తెచ్చినాము, ఇదేమో అమెజాన్ నుంచి తెప్పించిన. అయితే దానికి దీనికి తేడా ఏమనిపించింది అంటే ఇది స్టీల్ది ఉంది కదా, ఇది కలర్ ఏం పోలేదు, స్టీల్ది మంచిగా ఉంది. దీంట్లో మాత్రం కొంచెం నల్లగా అయింది. ఇది ఒక్కటి నేను తేడా గమనించిన అమెజాన్కి ఐక్యాకి. ఇవి చాలా బాగున్నాయి, వాటర్కి మాత్రం చాలా మంచిగా ఉంది. స్లాటో ఇండియా వాళ్ళు మన కోసం అయితే ఈ 3 ప్రోడక్ట్స్ పంపించారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కాఫీ కప్పు. ఈ కాఫీ కప్లో మన ఏంటంటే 2-3 అవర్స్ అయినా హీట్ మెయింటెనెన్స్ చేస్తుంది. దీన్ని ఎక్కడికైనా పోయినప్పుడు క్యారీ చేసుకోవడానికి ఇట్లా ఉన్నది. ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇంకో స్టీల్ దాంతో ఇట్లా దీన్ని రెడీ చేసిర్రు. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది. ఇట్లా మళ్ళీ క్యాప్ ఇట్లా పెట్టుకొని ఇట్లా క్యారీ చేసుకోవచ్చు. మళ్ళీ టెంపరేచర్ ఎట్లా అంటే ఇట్లా అంటే చూపిస్తుంది, ఎంత లోపల ఎంత హీట్ ఉంది అనేది ఇది పైన మనకు చూపిస్తుంది. నెక్స్ట్ క్యాప్ అంటే ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా. బయటకు మనం ఎప్పుడైనా పోయినప్పుడు 2-3 అవర్స్ కాఫీ హీట్గా ఉండాలంటే కూడా మన హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకొని పోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సోలార్ ల్యాంపు. ఇగో ఇట్లా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇది మన పొద్దున్నదాకా ఎండకు సూర్యరశ్మి నుంచి దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కరెంటును, చేసుకొని నైటు దీని ముందు మనం పోయినా కానీ టచ్ మన ఏమంటారు మనుషులు పోయినా ఏది టచ్ ఇట్లా అయినా కానీ ఇది లైట్ వెలుగుతుంది. మనం ఏమంటారు ఫామ్ హౌస్లల్లా నైట్ పూట మనం ఉండం కదా, మనిషి కదలికల్ని బట్టి ఇది ల్యాంపు వెలుగుతుంది. ఎక్కడ పెట్టినా నీకు మనము ఉండే కింద మనము ఇప్పుడు గోడల మీద ఇంకేదైనా మెట్ల పైన ఏడ పెట్టుకున్నా సరే ఎండ నుంచి తీసుకుంటుంది కాబట్టి మనం కరెంటుతోని దేనితో సంబంధం లేకుండా ఉంటుంది. చాలా బాగుందండి ఇది. ఇట్లా నాకైతే ఫామ్ హౌస్లకి అయితే బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం అక్కడ ఉండము, ఇది బంద్ చేయాలి మళ్ళీ పోయి స్విచ్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి అనేది బాధ కూడా ఉండదు మనకు. నేను ఈ మధ్యలో ఇంకా నేను యూట్యూబ్లో కూడా చూసిన, నాకు మంచి వాళ్ళు ఎట్లా పెట్టారంటే మన చెట్టుకు పెట్టారు వాళ్ళు. మనం కూడా ఇది ఏదైనా ప్లాన్ చేయాలి మన ఫామ్ హౌస్లో. ఓకే, బాగుందండి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ పిల్లలకు. చూసిరా మనది అంటే ఇంకా చాలా కొన్ని మనం బుక్ చేసినా ఇంకా అన్నీ రాలేదు, కొన్ని మాత్రం చూపించిన ఇప్పుడు. నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను. మీకు నచ్చినాయా ఒకసారి కామెంట్లో చెప్పండి కదా, ఇవి బాగున్నాయి కదా. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్. మన ఛానల్ అయితే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.